కాంగ్రెస్ లో సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్ కలకలం రేపారు. జూబ్లీహిల్స్ టికెట్ దక్కకపోవడంతో ఆయన అలకబూనారు. జూబ్లీహిల్స్ లో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు సిద్దమయ్యారు. దాంతో మీనాక్షి నటరాజన్ తో పాటు మంత్రులు పొన్నం, వివేక్ కలిసి అంజన్ కుమార్ ఇంటికి వెళ్లారు. ఆయన్ను బుజ్జగించే పనిలో ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్ కలకలం రేపారు. జూబ్లీహిల్స్ టికెట్ దక్కకపోవడంతో ఆయన అలకబూనారు. జూబ్లీహిల్స్ లో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు సిద్దమయ్యారు. దాంతో మీనాక్షి నటరాజన్ తో పాటు మంత్రులు పొన్నం, వివేక్ కలిసి అంజన్ కుమార్ ఇంటికి వెళ్లారు. ఆయన్ను బుజ్జగించే పనిలో ఉన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్. థ్యాంక్ యూ సుమిత్ర. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల టికెట్ ఆశించి భంగపడ్డటువంటి మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ను బుజ్జగించడానికి అధిష్టానం చర్యలు తీసుకుంది. ప్రస్తుతం అంజన్ కుమార్ నివాసానికి పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు పొన్నం ప్రభాకర్, దాంతో పాటు మరికొంతమంది సీనియర్ కాంగ్రెస్ నేతలు వచ్చారు. మొన్నటి వరకు ఆయనకు టికెట్ వస్తుందని చాలా ఆశలు పెట్టుకున్నారు. ఆయన గతంలో ఎంపీగా పనిచేసినటువంటి సమయంలో జూబ్లీహిల్స్ అభివృద్ధికి చాలా తోడ్పడినటువంటి విషయాన్ని తాను గుర్తు చేసుకున్నాడు. తనకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని కూడా చెప్పుకున్నాడు. ఆయన పని కూడా మొదలు పెట్టాడు. కానీ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ సర్వేల ఆధారంగా నవీన్ యాదవ్ కు టికెట్ ఇవ్వడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. నిన్ననే ఆయన ప్రెస్ మీట్ పెట్టడానికి సిద్ధమవ్వగా పిసిసి చీఫ్ కల్పించుకొని ప్రెస్ మీట్ పెట్టకూడదు అని ఆయనకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో నిన్న ఆయన ప్రెస్ మీట్ విరమించుకున్నాడు. ఇక ఈ రోజు కాసేపటి క్రితమే మీనాక్షి నటరాజన్, మంత్రి పొన్నం ప్రభాకర్, మరికొంతమంది కాంగ్రెస్ నేతలు వచ్చారు. ఆయనను బుజ్జగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయనను తన సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని తనకు టికెట్ ఇస్తే బాగుండేది అనే విషయాన్ని ఆయన నేతలకు చెప్తా ఉన్నాడు. కానీ ప్రస్తుతం సర్వేల ఆధారంగా, దాంతో పాటు గతంలో ఆయనకు ముషీరాబాద్ నుంచి టికెట్ ఇచ్చినటువంటి ఓడిపోయినటువంటి నేతలకు మరోసారి టికెట్ ఇచ్చే అవకాశాన్ని పూర్తిగా విరమించుకుంటున్నామని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. లేదంటే ఓడిపోయినటువంటి వాళ్ళందరికీ టికెట్లు ఇచ్చుకుంటూ పోతే కొత్త నేతలకు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉండదు అనే విషయాన్ని కూడా కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. సో మొత్తానికైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అంజన్ కుమార్ యాదవ్ కూడా అక్కడ సీరియస్ గా పనిచేస్తే కాంగ్రెస్ కి మరింత మెజార్టీ పెరిగే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. దాంట్లో భాగంగానే బుజ్జగింపులు చేస్తున్నారు. అదే బుజ్జగింపులు చేస్తున్నటువంటి విషయంపై మరికొంతమంది కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో అలిగినటువంటి వాళ్ళందరినీ బుజ్జగించుకుంటూ వెళ్తే పార్టీ నడపడం కష్టమవుతుందనే వెర్షన్ ని కొంతమంది నేతలు చెప్తా ఉన్నారు. గతంలో క్యాబినెట్ లో చోటు కల్పించి చోటు కోసం ఆశించి భంగపడ్డటువంటి వాళ్ళను నేరుగా ఖర్గేనే బుజ్జగించారు. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ కూడా కొంతమందిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లా అలిగినటువంటి ప్రతి నేతను బుజ్జగించుకుంటూ వెళ్తే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది అవుతుందనే విషయాన్ని కొంతమంది కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తా ఉన్నారు. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీలో ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, రానున్నటువంటి గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలోనే నేతల మధ్యలో సమన్వయం ఉంటే బాగుంటుందని కాంగ్రెస్ నేతలు భావిస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే అంజన్ కుమార్ కి నచ్చజెప్పి భవిష్యత్తులో ప్రభుత్వం ఉంది, మరోసారి ప్రభుత్వం వస్తుంది కాబట్టి భవిష్యత్తులో ఆయనకు సముచిత గౌరవం, సముచిత న్యాయం కల్పిస్తామనే విషయాన్ని ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రేపటి నుంచి జూబ్లీహిల్స్ ప్రచారంలో ఆయన విస్తృతంగా పనిచేస్తే బాగుంటుందనే విషయాన్ని కూడా ఆయనకు నచ్చజెప్పనున్నారు. రైట్. థ్యాంక్ యూ సిద్ధార్థ్.